హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాంబశివ. నా పేరు కీర్తి. ఈరోజు మనతో ఉన్నారు వెంకట శర్మ పంతులు గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం పంతులు గారు, ఇంట్లో పెట్టే దీపాన్ని కానీ లేకపోతే మనం బర్త్డే రోజు పెట్టే క్యాండిల్స్ని కానీ నోట్తో ఊది ఆర్పకూడదని మన పెద్దలు చెప్తుంటారు. ఎందుకు? మనము ఏ సందర్భాల్లో దీపం పెట్టినప్పుడు కూడా కొంతమంది పెట్టిన తర్వాత కూడా అడవిడి ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పి దీపాన్ని నోటితో ఊపుతారు. అలాగే ఆ పెట్టిన అగ్గిపుల్లను కూడా మంట పోవాలని నోటితో ఊపుతారు. అగరబత్తితో ముట్టించినా కానీ ఆ పెట్టిన మంట పోవాలని ఇట్లా నోటితో ఊపుతారు. అది ఎందుకంటే దీపము అగ్ని అంటే అగ్నిదేవుడు. అలా ఊపడం వల్ల మనకు దరిద్రం వాటిల్లుతుంది. మనం చేసే శుభకార్యాలు కూడా అశుభం కలుగుతాయి. అంటే ప్రతి పనిలో ముందుగా దీపం లేనిది మనము ఏ పని చేయలేము. దీపోజ్యోతి పరబ్రహ్మ, దీపోజ్యోతి జనార్దన, దీపోత్ మే పాపం, దీపోజ్యోతి నమస్తుతే. అంటే మన పాపాలని నశింపజేయాలి, మన పాపాలని నశింపాలని చెప్పి మనము దీపాలు పెడతా ఉంటాం. అలా ఊపుతూ ఉంటే ఆ తుంపరన దీపం మీద పడి అగ్నిదేవి కోపం వచ్చి మనం అగ్నిలాగా ఇబ్బందులు అంటే మండుతూ ఉండాలి అని మనకు శపిస్తూ ఉంటాడు దీపం. మనం చేసే కూడా శుభకార్యము శుభం కలగకుండా అశుభం కలుగుతుంది. అలాగేనే మనం పెట్టిన అగ్గిపుల్లను కూడా ఇలా ఆర్పాలి కానీ ఊపి ఆర్పకూడదు. మనం పెట్టిన దీపాన్ని కూడా మనము ఊపి ఆర్పకూడదు. సరే, మనము దీపావళి రోజు ఏదో రోజు మనం దీపాలు పెట్టి దీపాలు మనం చేసుకుంటాం. లేదు మనకు ఏడో ఇంటికి వెళ్ళాలి కానీ పొద్దున ఉదయం పూజ చేసి మనం 8 గంటలకి బయటకు వెళ్ళాలి. అప్పుడు అరే దీపం ఉంది కదా అని చెప్పి దాన్ని ఆర్పేసి పోదామని అనుకుంటాం. కానీ అలా ఆర్పొద్దు కూడా. కావాలంటే ఆ దీపాన్ని కొద్దిగా చిన్నగా చేసి పెడితే దీపము తానంతట తాను వెలిగి తాను ఆరిపోతుంది. కానీ మనము నోటితో ఆర్పి తుంపులు పడడం, ఎంగిల్ చేయడం ఆ యొక్క అగ్నిదేవునికి ఉమ్మడం లాగా అవుతుంది. కాబట్టి ఇలా దీపానికి ఆర్పేయడం మంచిది కాదు. మనం చేసే ప్రతి శుభకార్యాలు కూడా శుభం కలగాలి, లక్ష్మి వెలుగుతుండ. మనం దీపం ఎట్లా వెలుగుతే మన ఇంట్లో కూడా అందరు అట్లా వెలుగుతుంటారు. మన దీపం ఆరితే మన ఇంటి కూడా ఆరిపోయినట్టే లెక్క. మన ఇంటికి దరిద్రం మనమే తెచ్చుకున్నట్టు కూడా భావిస్తాం. కాబట్టి అలా దీపాన్ని ఎప్పుడు కూడా నోటితో ఆపకుండా ఇట్లా అని మనము దీపాన్ని ఆర్పితే మంచిది. అగరబెట్టను కానీ దీపాన్ని మనం అసలే ఆర్పొద్దు. మనం పెట్టిన అగ్గిపుల్లని మాత్రమే ఆర్పాలి. నేను దీపాన్ని ఆర్పాలని చెప్తలేదు మీకు. కానీ కొంతమంది హడావిడిగా ఎటుకో వెళ్ళాలని చెప్పి దీపాన్ని ఊపుతూ ఉంటారు. ఆ కొవ్వొత్తిని వెలిగించినప్పుడు కూడా అరే అయిపోయింది, కరెంట్ వచ్చింది కదా, మరి కొవ్వొత్తిని పని అయిపోయింది, మరి రేపు పెట్టుకోవాలని చెప్పి దాన్ని ఊపుతూ ఉంటారు. అలా ఊపకుండా దాన్ని ఇలా అని ఆర్పాలి. కానీ నోడితే అసలుకే మనం ఊపొద్దు. ఊపితే మన వెంట దరిద్రం వస్తుంది.